హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చాలా కాలం నుండి ఆడియన్స్ థియేటర్కి వద్దామనుకున్నా సరైన మూవీస్ లేవు. ఎప్పుడైనా సమ్మర్ సీజన్లో మల్టిపుల్ మూవీస్తో కలకల్లాడే థియేటర్స్ ఈసారి మాత్రం మూవీస్ లేక హాలిడేస్ తీసుకునే పరిస్థితి చూస్తున్నాం. ఇలాంటి టైంలో థియేటర్స్ అండ్ ఆడియన్స్కి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొంచెం రిలీఫ్ అని చెప్పొచ్చు. అది ఎందుకు, ఏంటి, అసలు మూవీ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు పక్కా విశ్వక్సేన్ గురించి మాట్లాడుకోవాలి. చాలా పొటెన్షియల్ ఉన్న యాక్టర్. తనకు సెట్ అయ్యే క్యారెక్టర్స్ అండ్ సబ్జెక్ట్స్ దొరకాలి కానీ మామూలుగా ఉండదు అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు ఈ పర్ఫార్మెన్స్ తో. దాస్కాదమ్కి మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ మన తారక్ అన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట చెప్పిండు. విశ్వక్సేన్ ఈ మూవీ తర్వాత డైరెక్షన్ ఆపేసి యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంతో మంది అప్కమింగ్ డైరెక్టర్స్ కి, స్టోరీస్ కి విశ్వక్ లాంటి యాక్టర్స్ అవసరం ఉంది అని చెప్పిండు. తారక్ అన్న ఎందుకు అట్లా అన్నాడో అనేది కూడా ఈ మూవీలో విశ్వక్ ని చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విశ్వక్సేన్ అండ్ నేహా శెట్టి హీరో హీరోయిన్ గా, అంజలి కీ రోల్లో కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ శంకర్ రాజా వర్క్ చేసిండు. ట్రైలర్ తోనే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు మూవీ అండ్ విశ్వక్స్ యాక్టింగ్ మీద. అండ్ అన్డౌటెడ్లీ విశ్వక్సేన్ అనుకున్నట్టే యాక్టింగ్ అదరగొట్టిండు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో వన్ మ్యాన్ షో అని కూడా చెప్పొచ్చు. రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి కానీ అన్నిటికీ సెంటర్ అండ్ స్టాండ్ అలోన్ మాత్రం టైగర్ రత్న క్యారెక్టర్ అండ్ విశ్వక్సేన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో రత్న క్యారెక్టర్ డిజైన్ నాకు క్రేజీగా నచ్చింది. ఆ క్యారెక్టర్ రాసిన వాళ్ళని మెచ్చుకోవాలి. అగ్రెషన్, మ్యాడ్నెస్, డబుల్ ఫేసెస్, కామెడీ, కన్నింగ్నెస్, రొమాన్స్ అన్నీ ఉంటాయి ఆ క్యారెక్టర్ లో. అండ్ విశ్వక్సేన్ అన్ని అద్భుతంగా చేసిండు. టైటిల్ కి తగ్గట్టే మూవీ అంతా గోదావరి లంక ప్రాంతాల్లో ఉండే జనాలు, వాళ్ళ అలవాట్లు, గొడవలు, ప్రేమలు, కట్టుబాట్లు, రాజకీయాల చుట్టే నడుస్తూ ఉంటుంది. అండ్ అన్ని బాగా చూయించారు కూడా. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా హడావిడి నడుస్తూ ఉంటది. ఫస్ట్ 10 మినిట్స్ స్లోగా స్టార్ట్ చేస్తారు. లంక జనాలని, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ని, కట్టుబాట్లని పరిచయం చేస్తారు. ఇక తర్వాత నుండి ఎక్కడ గ్యాపే ఉండదు. కంటిన్యూస్ గా కహానీలు నడుస్తూనే ఉంటాయి. ఫ్రమ్ స్క్రాచ్ రత్న క్యారెక్టర్ స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ స్టేజెస్ లోకి ఎదుగుతూ ఉండడం చూస్తాం. ఈ టైంలోనే మనం ముందు చెప్పుకున్న వేరియేషన్స్ అన్ని రత్న క్యారెక్టర్ లో కనిపిస్తూ ఉంటాయి. ఏమీ లేని ఒక అనామకుడైన రత్న ఒక్కో మెట్టు ఎక్కుతూ టైగర్ రత్నాకర్ గా ఎలా మారతాడు, ఈ ప్రాసెస్ లో ఉండే టాక్టిక్స్, ప్లాన్స్, ట్విస్ట్, కామెడీ, యాక్టింగ్ అండ్ టైమింగ్ తో ఫస్ట్ హాఫ్ సాలిడ్ గానే అనిపించింది. టీజర్ లో చూపించిన అగ్రెసివ్ ఫైట్ తో హీరోలోని రాక్షసత్వాన్ని కూడా రివీల్ చేస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తారు. ఇక్కడ వరకు అంతా బాగుంది. సో ఫస్ట్ హాఫ్ ని ఓవరాల్ గా రత్నాకర్ ది రైస్ అనుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో హీరో ఇలా అవ్వడానికి రీజనింగ్ ఇస్తూ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటది. తర్వాత అంతా గ్రాడ్యువల్ గా మూవీ స్లో అయిపోతూ ఉంటది. తన ఆవేశం, అరగెన్స్ వల్ల హీరో డౌన్ ఫాల్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో ఎలాగైతే ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తాడో సెకండ్ హాఫ్ లో అలానే దిగుతూ వస్తాడు. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎనర్జీ సెకండ్ హాఫ్ లో కనిపించలేదు నాకు. ఫస్ట్ హాఫ్ రత్న ది రేస్ అయితే సెకండ్ హాఫ్ రత్న ది ఫాల్ అనుకోవచ్చు. నాకు ఇలాంటి స్టోరీస్ లో నచ్చని విషయం ఏంటంటే ఎంతో తెలివిగా అక్కడ దాకా వెళ్ళాక ఇక సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ఏం ఆలోచించకుండా దద్దమ్మలా బిహేవ్ చేస్తూ అన్ని పోగొట్టుకోవడం చూపిస్తారు. ఈ మూవీలో కూడా అంతే. నేనే రాజు నేనే మంత్రి మూవీకి సిమిలర్ గా అనిపించింది నాకు. సో స్టోరీ వైజ్ కొత్తగా ఏం లేదు మూవీలో. యాక్టింగ్, విశ్వక్స్ యాక్టింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడేశాం. మిగిలిన వాళ్ళు నేహా శెట్టి, హైపరాది, రమణ గోపరాజు కూడా బాగా చేశారు. యాజ్ యూజువల్ గా హైపరాది టైమింగ్ అండ్ డైలాగ్ డెలివరీ బాగుంది. క్యామియో బై సాయి కుమార్ ఈజ్ ఆల్సో గుడ్. నాజర్ది చాలా పెద్ద రోల్ అని అనిపించలేదు. ఇక్కడ చెప్పుకోవాల్సింది అంజలి యాక్టింగ్ గురించి. హీరోయిన్ గా కొన్ని మంచి మూవీస్ చేశాక అనుకోని కారణాల వల్ల మూవీస్ అండ్ రోల్స్ లేక చాలా గ్యాప్ రావడం, తర్వాత ఐటమ్ సాంగ్స్ అండ్ ఓటీటీ సిరీస్ తో మళ్ళీ అవకాశాలు సంపాదించుకోవడం జరుగుతుంది. సో ఇందులో కూడా అంజలికి ఒక మంచి రోల్ ఉంది అండ్ బాగా చేసింది కూడా. అంజలి లాంటి యాక్ట్రెస్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకొని పర్ఫామ్ చేయడం ఇస్ అ గుడ్ సైన్ అనిపించింది. చాలా కాలం తర్వాత యువన్ శంకర్ రాజా చేసిన మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ ఆర్ గుడ్. పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ, ఫస్ట్ వచ్చేది ఆబ్వియస్లీ విశ్వక్సేన్ యాక్టింగ్. యాక్టింగ్ చించేశాడు. ఎస్పెషల్లీ అగ్రెషన్ అయితే అదరగొట్టిండు. సాలిడ్ ఫస్ట్ హాఫ్, స్ట్రాంగ్ రైటింగ్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఇన్ ఫస్ట్ హాఫ్, డీసెంట్ మ్యూజిక్. కాన్స్, రొటీన్ స్టోరీ, పువర్ సెకండ్ హాఫ్, కొంచెం డ్రాగ్ అవుతున్న ఫీల్ వచ్చింది. మూవీకి సెకండ్ హాఫ్ పెద్ద మైనస్ అనిపించింది నాకు. ఓవరాల్ గా రొటీన్ స్టోరీ, సాలిడ్ ఫస్ట్ హాఫ్ విత్ గ్రేట్ యాక్టింగ్
అండ్ పువర్ సెకండ్ హాఫ్తో ఓకే అనిపించింది మూవీ. దట్స్ ఆల్ అబౌట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.